రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దహనం చేసిన ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. రైతులకు ఇచ్చిన హామీలను తుంగలు తొక్కి రైతు భరోసా ఇవ్వలేమని సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలను నిరసిస్తూ వనపర్తి అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధికారి ప్రతినిధి మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాట్లాడుతూ వరంగల్ రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ సాక్షిగా రైతులకు డిసెంబర్ 9 నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని, రుణమాఫీ కోసం 30,000 కోట్లు విడుదల చేస్తామని, క్యాబినెట్లో 27,000 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినా కేవలం 17,000 కోట్లు ఇచ్చి రైతులను మోసం చేశారన్నారు. కౌలు రైతులకు, రైతు కూలీలకు రైతు భరోసా ఇస్తామని మోసం చేసి గద్దెనెక్కిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కిందని, రైతు భరోసా ఇవ్వలేని రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, విజయ్ కుమార్, నాగన్న, యాదవ్, ఉంగ్లం, తిరుమల్, జాతృనాయక్, డేవర్ల, నరసింహ, జోబేద్ హుస్సేన్, పేట తిరుపతయ్య, చిలుక సత్యం, మహేశ్వర్ రెడ్డి, సయ్యద్ జమీల్, శాంతన్న, సాగర్ తదితరులు పాల్గొన్నారు. అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇవాళ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత ఒక రేవంత్ రెడ్డికి దక్కుతుంది. 10 ఏళ్ల కాలంలో 10 లోకాలు చూపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ప్రజల ఆగ్రహాన్ని గురికావాల్సి వస్తుందని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తా ఉన్నది. ఇవాళ రైతులను, ముఖ్యంగా రైతులకు సంబంధించి డిసెంబర్ 9 లోపల రైతుల రాష్ట్రంలో ఉన్నటువంటి 60 లక్షల మంది రైతులకు రుణమాఫీ 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా కింద ఒక్కొక్క సీజన్ కు, వానాకాలం సీజన్ కు 7,500, అదేవిధంగా యాసంగి సీజన్ కు 7,000, మొత్తం కలిపి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇవాళ రైతులను మోసం చేయడం జరిగింది. అదేవిధంగా రైతులు పండించుకున్న పంట పైన మద్దతు ధరతో పాటు సన్న ఓట్లు పండించినా, లావు ఓట్లు పండించినా 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి వాటి ఊసలే లేదు. అదేవిధంగా నిరుద్యోగ భృతి కానీ, అదేవిధంగా ఆసరా పింఛను కానీ ప్రతి మహిళకు 2,500 రూపాయలు కానీ ఇవ్వకుండా ఇవాళ దాటవేస్తూ కేవలం కమిషన్ల మీద దృష్టి పెట్టి తమ అధిష్టానం రూపొందించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నది. ఇవాళ వెంటనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ వానాకాలం సీజన్ కు రైతు భరోసా ఇవ్వలేవని చేతులెత్తేయాలని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు అమలు కాని హామీలు ఇచ్చి ఇవాళ రైతులను నట్టేయడం నుంచి వారిని అడిగోస పడతా ఉంటే ఆనంద పడతా ఉన్నారు. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. మీరు ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతులకు సంబంధించి మొత్తం 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేయాలి. అదేవిధంగా 15,000 రూపాయల రైతు భరోసా ఇవ్వాలి. అదేవిధంగా రైతు బీమాను కూడా వెంటనే అమలు చేయాలి. ఇచ్చిన హామీలన్నిటి కూడా చేయాలి. లేని పక్షంలో రైతుల పక్షాన, విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది. మేము మెడలు వంచే హామీలన్నీ నెరవేర్చే వరకు కూడా మేము పోరాటం చేస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ వానాకాలం సీజన్ కు రైతు భరోసా ఇవ్వలేవని చేతులెత్తేయాలని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు అమలు కాని హామీలు ఇచ్చి ఇవాళ రైతులను నట్టేయడం నుంచి వారిని అడిగోస పడతా ఉంటే ఆనంద పడతా ఉన్నారు. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. మీరు ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతులకు సంబంధించి మొత్తం 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేయాలి. అదేవిధంగా 15,000 రూపాయల రైతు భరోసా ఇవ్వాలి. అదేవిధంగా రైతు బీమాను కూడా వెంటనే అమలు చేయాలి. ఇచ్చిన హామీలన్నిటి కూడా చేయాలి. లేని పక్షంలో రైతుల పక్షాన, విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది. మేము మెడలు వంచే హామీలన్నీ నెరవేర్చే వరకు కూడా మేము పోరాటం చేస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.